పత్రిక, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతాను. దయచేసి అందరూ నాతో కలిసి చెప్పండి. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ఈ వాక్యము ద్వారా దేవుడు మనందరితో మాట్లాడును గాక. ఈ వాక్య భాగంలో యాకోబు భక్తుడు, యేసు ప్రభు శిష్యుల్లో ఒకడైన యాకోబు గారు ఓర్పును గురించి తెలియజేస్తున్నారు. దేని గురించి? ఓర్పు అనేది ఇప్పుడున్న ప్రజల్లో చాలా వరకు తగ్గిపోయి, అసలు ఓర్పు అనేది ఎవరి దగ్గర కనబడడం. పూర్వకాలం చాలా ఓర్పు ఉండేది, ప్రతి వారిలో సహనం ఉండేది. కానీ ఇప్పటి ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరి దగ్గర ఓర్పు అనేది కనబడట్లా. ఈ క్రొత్త నిబంధన పత్రికల్లో యేసు ప్రభు యొక్క శిష్యుల్లో ఒకడైన యాకోబు గారు, సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. మనకేముండాలి? ఓపిక కలిగి. ఓపిక అనేది దేవుని బిడ్డల్లోనే కనబడాలి. ఆమేన్. లోకంలో కనబడకపోవచ్చు, కానీ దేవుని బిడ్డల జీవితంలో ఈ ఓర్పు అనేది తప్పనిసరిగా ఉండాలి. ఇలా ఓపిక కలిగి ఉండుడి అని చెప్పి దానికి ఒక మంచి సాదృశ్యం చెబుతున్నాడు. చూడండి, చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షం సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తం ఏం చేస్తాడు? అతను ఓపికతో కనిపెడతాడు. బాగా అర్థమయ్యేటట్టు అందరికి బోధిస్తున్నాడు. వ్యవసాయకుడు ఉన్నాడు, పొలము దున్నుతాడు. తొలకరి వర్షం పడగానే పొలము దున్నుతాడు. తర్వాత విత్తనాలు విత్తి కడవరి వర్షము వరకు ఏం చేస్తాడు? ఓపికతో కనిపెడతాడు. ఓపికతో. ఒకవేళ తొలకరి వర్షం పడి కడవరి వర్షం ఆలస్యమైందనుకో, ఓపిక నశించిన, ఓర్పు లేకపోయినా ఏమీ చేయలేదు. చాలా శ్రేష్టమైన సంగతి చెప్తూ ఉంటాను. ఇక్కడ ఉన్న మనందరికీ ఒక విషయం తెలిసేట్టు తెలుసా? నువ్వెంతగా ప్రార్థన చేస్తే, నువ్వెంతగా భక్తి ఉంటే అంతగా శోధన ఏమవుతా ఉంటుంది? పెరుగుతా. ప్రార్థన చేసే కుటుంబాల్లో వచ్చే శోధనలు ప్రస్తుతం బహుభయంకరంగా ఉన్నాయి. నువ్వు ప్రార్థించే వారితోటి లోకస్తులను పోల్చి చూడు, వీళ్ళకి అసలు శ్రమలు, సమస్యలు, కష్టాలు రావడం అవేంటో కూడా తెలియట్లేదు. దేవునిపై ఆధారపడి బ్రతుకుచున్న కుటుంబాలలో ప్రస్తుతం శ్రమలు దినదినము విస్తరిస్తూ ఎక్కువ అవుతా ఉన్నాయి. అందుకనే ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తొలకరి వర్షం పడింది, విత్తనాలు విత్తావు, మరలా కడవరి వర్షం వరకు నువ్వేం చేయాలి? ఓపికతో కనిపెట్టి
అలా ఉంటేనే వ్యవసాయదారునికి విలువైన భూఫలము లభిస్తుంది. వర్షం పడలేదని నువ్వు విత్తిన విత్తనాన్ని చెడగొట్టావు, భూఫలము నీకు లభించు. చూడండి, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ప్రతి దానికి సమయం కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నానికి సమయము కలదు. చూసారా, దేవుడు చక్కని మాట తెలియజేస్తున్నాడు. ఆకాశము కింద అంటే భూమి మీద ప్రతిదానికి చెప్పండి అమ్మా సమయం. అది నువ్వు అనుకున్న సమయము కాదు. 11వ వచనం అదే అధ్యాయము. దేని కాలమున అది చక్కగా ఉండునట్లు సమస్తాన్ని కూడా దేవుడు నియమించాడు. దేని కొరకు? దేని కాలమున అది ఎలా ఉండాలి? చక్కగా ఉండునట్లు. దేవుడే ఈ కాలాలను తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. కాలాలు ఎవరి స్వాధీనం? చూడండి, ఆ మాట చూద్దాం. అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము. అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం. కాబట్టి వారు 7వ వచనం, 1వ అధ్యాయం 7వ వచనం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు. కాలము దేవుని స్వాధీనం. గమనించండి. కాబట్టి ఆ కాలాలన్నీ దేని కాలంలో అది చక్కగా జరుగునట్లు దేవుడే వాటిని నియమించి ఉంచాడు. మరి అట్లని ఎప్పుడయ్యా వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? ప్రతిదానికి చెప్పాలి సమయం అని అక్కడ ఒక లిస్ట్ ఇచ్చాడు. ప్రసంగి 3:1 నుంచి చూస్తే అక్కడ ఒక లిస్ట్. నాటుటకు, ఓయుటకు, చచ్చుటకు, పుట్టుటకు. చదువుమా. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడినది పెరికి వేయడానికి, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, ఖర్చుటకు, అన్నిటికీ కూడా సమయం. అది నీవనుకున్న సమయము. 11వ వచనంలో మనం చూసాం, ప్రతిదానికి ఆయన చక్కగా ఉన్నట్లు ఒక సమయాన్ని సిద్ధపరిచాడు. 11వ వచనం చదవండి. దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించాడు. సమస్తాన్ని నియమించాడు. కాబట్టి ఓర్పు, ఓపిక దేవుని బిడ్డలమైన మనకు చాలా అవసరమై ఉన్నది. విత్తనాలు విత్తగానే వెంటనే పంట రాదు. ఆ పంట రావాలి అంటే నువ్వు కడవరి వర్షం వరకు ఏం చేయాలి? కనిపెట్టాలి, ఓపికతో. చూడండి, ఇందులో ఓర్పు ఏం చేస్తుందంట? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగ చేయనని ఎరిగి. శ్రమ ఏం చేస్తుంది? ఓర్పు పుట్టిస్తుంది. ఓర్పు పరీక్షలను కలిగిస్తుంది, పరీక్ష నిరీక్షణను. ఓర్చుకుంటా, ఓర్చుకో. యేసుక్రీస్తు ప్రభువారు ఎంతగా ఓర్చుకున్నాడు, ఎంతగా. ప్రభు యొక్క ఓర్పులో ఈ భూమి మీద ఉన్న
ఓర్పు అనే మాటలన్నీ కలిపిన చాలా ప్రభు యొక్క ఓర్పు అంత గొప్పది. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12, 13 వచనాలు. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించుచున్నట్లుగా ఆశ్చర్యపడకు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలివారయున్నంతగా సంతోషించు. క్రీస్తు శ్రమ మీరు పాలివారయున్నంతగా సంతోషించు. శ్రమలు వచ్చినప్పుడు ఏదో వింతని అనుకోమాక. శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు ఏదో వింత జరుగుతుంది అనుకోకూడదు. ప్రభు బిడ్డలకి భూమి మీద శ్రమలు తథ్యం. యోహాను సువార్త చూడండి 16వ అధ్యాయం 33వ వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును. అమ్మా, ఇక్కడ ఇంత స్థలం ఉంది కదా, కూర్చుండే వాళ్ళు ముందు కూర్చుండే ఎప్పుడైనా కొంచెం ముందుకు జరిగి కూర్చోవాలి. వెనకాల కూర్చున్న వాళ్ళకి గుమ్మంలో కూర్చోవాల్సి వస్తుంది. ముందుకు జరిగి కూర్చుంటే వాళ్ళకు కూడా సరిపోతుంది. ఒక వ్యక్తికి శ్రమ దేవుని బిడ్డల జీవితంలో వస్తుందని యేసు ప్రభు వారి ముందుగా తెలియజేశారు. లోకములో మీకు అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి. శ్రమ రాకపోతే, శ్రమ కలగకపోతే నీ ప్రార్థనా శక్తి ఏంటో నీకు ఎలా తెలిసింది? ప్రార్థనా శక్తి తెలవాలి అని అంటే, అమ్మా, నీకు శ్రమలు రావాలి. జ్వరం వచ్చింది, ట్యాబ్లెట్ వేసుకోగానే జ్వరము తగ్గిపోవాలి. ట్యాబ్లెట్ యొక్క శక్తి ఏంటి? జ్వరాన్ని తగ్గిస్తుంది. ఆత్మీయ జీవితంలో కూడా నీకొచ్చే శ్రమ, శోధన నీ ప్రార్థనకు ఒక పరీక్ష. గుర్తుపెట్టుకోవాలి, నీ ప్రార్థన శక్తి అంటూ సాతానుకు చూపించేదే శ్రమ. శ్రమ చూడండి. రెండవదిగా, ఇలా వ్యవసాయదారుడు పొలమును విత్తనము విత్తి కడవరి వర్షం వరకు వేచి చూస్తూ ఉండగా ఆ భూఫలము కొరకు కనిపెట్టి ఉండగా తన సొంత ప్రయత్నాలు ఏమాత్రము తన చేతికి ఫలమును తేలేదు. వ్యవసాయదారుడు భూఫలము పొందాలి అని అంటే కనిపెట్టి చూడాలి. కడవరి వర్షం వరకు ఏం చేయాలి? కనిపెట్టి చూడాలి. ఆ చూసేటప్పుడు ప్రతిదినం మీరు గమనిస్తారో లేదో, వ్యవసాయదారుడు ఆకాశము వైపు ఏం చేస్తాడు? తన కన్నులెత్తి చూస్తాడు. శ్రమలు వచ్చినప్పుడు, నీ జీవితంలో కడవరి వర్షము లేక ఎండిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు, నువ్వు నేను కూడా ఆకాశము తట్టు మన కన్నులు ఎంత, ఆకాశము తట్టు మన కన్నులు ఎంత. దావీదు భక్తుడు అంటాడు, ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను, నీ తట్టు ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు
ఎవరు తగ్గెత్తాలి? కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. మీరు యేసయ్యతో కూడా లేపబడిన వారైతే పైకే చూడ, పైనున్న వాటినే వెతకుడి. అక్కడ అనగా పైన క్రీస్తు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని, తండ్రి కుడి పార్శ్వం. అందుకని సొలొమోను కూడా మందిరం కట్టినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఆకాశము తట్టు తన కన్నులు ఎత్తాడు, తన చేతులు చాపాడు. నీవు యేసుక్రీస్తు ప్రభు యొక్క బిడ్డవైనప్పుడు పైనున్న వాటినే నీవు జ్ఞాపకము చేసుకో. ఈ భూమి మీద నీవు ఎక్కడ చూసినా కడవరి వర్షం ఉండదు, పచ్చిక బయలు కనబడదు, అంతా ఎండిపోయిన పరిస్థితే. అందుకే కొన్నిసార్లు చూడు, శ్రమలు వచ్చినప్పుడు నువ్వు దుఃఖపడుతూ ఉంటే ఓదార్చేవారు కరువు అవుతారు. ఓదార్చకపోగా ఇంకా నిన్ను సూటి పోటీ మాటలతో ఏం చేస్తారో తెలుసా? బాధపడతారు. అందుకని పౌలు గారు అంటున్నాడు, నువ్వు కింద చూడమాక, భూమి తట్టు చూడమాక. ఎక్కడ చూడాలి? పైనున్న వాటి పైననే నీ దృష్టి పెట్ట. అక్కడ ఏముంది? యేసయ్య తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం. మా అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయము 6వ అధ్యాయంలో చూడండి, స్టెఫెనున్నాడు. 15వ వచనం. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా, చదవండి మంచిగా, అతని ముఖం ఎట్లా ఉంది అంటే రాళ్లతో కొట్టి, రక్తము కారేలా రాళ్లతో కొట్టి ఉంటే, దెబ్బలు పడి ఉంటే ముఖం ఎలా ఉందంట? దెబ్బలు తగిలినప్పుడు ముఖము దేవదూతలాగా ఉండడం సాధ్యము. కానీ స్టెఫెను ఎక్కడికి చూస్తున్నాడో మనం గమనించాలి. 7వ అధ్యాయము 55వ వచనం. అయినను అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై. ఎక్కడికి చూస్తున్నామా? కింద పరిస్థితి ఏంటో తెలుసా? రాళ్లతో పడుతున్నా, రక్తము కారుతుంది. కొన్ని క్షణాల్లో ప్రాణము పోయే పరిస్థితి. కిందకి చూడాల. ఎక్కడ చూస్తున్నాడో తెలుసా? ఆకాశం వైపు. చదవమ్మా. ఆకాశం వైపు కన్నులెత్తి చూసి దేవుని మహిమను, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటను చూస్తాడు. ఇప్పుడు చెప్పాలి, ఏ పరిస్థితుల్లో చూశాడు? హాయిగా ఏసీ వేసుకొని కూర్చున్నాడా? రాళ్ళు తీసుకొని అందరు ఏం చేస్తున్నారు? రక్తం కారిందా కొడుతుంది. రక్తం కారుతా ఉందండి. ఒకవైపు ఆ అధ్యాయం చివరికి చదివితే చనిపోతాడు. రాళ్లతో కొట్టి చంపడం. అలాంటి శిక్షలో ఉండి ఎవరు సహాయం చేస్తారని జనాల వైపు చూసినోడు, వాక్యములో రాయబడింది, ఆకాశం వైపు కన్నులెత్తి చూశాడు. అక్కడ ఏం కనపడింది? ఆకాశం వైపు కన్నులెత్తితే ఏం కనపడుతుంది?
మంచి దృశ్యం చూస్తున్నాడు. ఏంటో తెలుసా? తెరవబడుటయు. బాగా అర్థం చేసుకోవాలి. ఆకాశము తెరవబడు. ఏ పరిస్థితుల్లో? రాళ్లతో కొట్టబడి రక్తము కారుచున్న పరిస్థితి. పైకి చూస్తే ఆకాశం అంట తెరవబడి యేసు ప్రభు వారు తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నారు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నీకు శ్రమ వచ్చినప్పుడమ్మా నువ్వు ప్రార్థిస్తుంటే దేవుడు కనపడతాడు. చప్పట్లు కొట్టి ప్రభు. భూమి మీద నీకు ఎవరు కనపడకపోవచ్చు, భూమి మీద నిన్నెవరు ఆదరించకపోవచ్చు, ఈ భూమి మీద నీకు సహాయం చేసేవారు నీ కనుచూపు మేరలో కనబడకపోవచ్చు. ఆకాశం వైపు కన్నులెత్తు. ప్రభు ఏం చేస్తాడో తెలుసా? ఉన్న ఆకాశాన్ని తెరచి ఆయనే నీకు ప్రత్యక్షమగునుగాక. మీకా గ్రంథం 5వ అధ్యాయము చూడండి. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఎఫ్రాతా యూదావారి కుటుంబాలలో నీవు స్వల్ప గ్రామము అయినను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. అతడు పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ఏమవుతాడమ్మా? పురాతనం అంటే అబ్రహాం మొదలు లేక ఆదాము మొదలు శాశ్వత కాలము ఆయన ఏమవుతాడు? ప్రత్యక్షము. ఆదాముకు ప్రత్యక్షమైన దేవుడు చెప్పాలి, అబ్రహాము కూడా ప్రత్యక్షం. అబ్రహాముకు ప్రత్యక్షమైన దేవుడు చెప్పాలి, యాకోబుకు కూడా ప్రత్యక్షం. యాకోబుకు ప్రత్యక్షమైన దేవుడు అమ్మా మరియమ్మకు కూడా చెప్పాలి ప్రత్యక్షం. చాలా సులువుగా తేలిక అంటారు కానీ మరియమ్మ చరిత్ర కూడా గొప్పది. ఆమె ఎందుకో తెలుసా? దేవదూత వచ్చి, వినాలి, ఎవరు వచ్చారు? దేవదూత వచ్చి, దయాప్రాప్తురాలా నీకు శుభము, నీవు స్త్రీలలో చెప్పాలి నీ చరిత్రలో ఎవరుతున్నా మాట చెప్పిందా? ఆలోచించండి. ఏ స్త్రీ యొక్కకు దేవదూత వచ్చి ఆమెతో చెబుతుంది, నీవు స్త్రీలలో అంతేకాదు పరిశుద్ధాత్మ శక్తి నీ మీదికి వచ్చు. నీవు పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతిని అవబోతుంది. యేసయ్యను కన్నులారా ఏం చేసింది? చూసింది. శ్రమ వచ్చిందా? ఓపికతో ప్రభు అయిపోయించు. ఎక్కడ చూడాలి? ఎక్కడ ఉంటాడు ఆయన? ఆకాశము తట్టు ఆసీనుడయ్యాడు. ఆయన వైపు నీవు చూడు. ఆయన ఏం చేస్తాడో తెలుసా? నీ బాధను, నీ ప్రయాసను, నీ కష్టము చూసి ఆకాశము తెరిచి ఆయనే నీకు చెప్పాలి ప్రత్యక్షము. ప్రత్యక్షమయ్యేది ఎప్పుడెప్పుడు? పురాతన కాలము మొదలుకొని. అమ్మ, మన పితరులకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మనకు చెప్పాలి ప్రత్యక్షమవుతున్నాడు. మన బిడ్డలకి చెప్పాలి ప్రత్యక్షమయ్యే ఆయన శాశ్వత కాలము ప్రత్యక్షమవుతూ ఉంటాడు. అందుకని ఎవరి వైపు చూడాలి? ఆకాశము తట్టు నీ కన్నులు ఎత్తు. ఆకాశం వైపు నీ కన్నులు ఎత్తు. పౌలు గారు అదే అన్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే. మూడో మాట చూడండి, ఇవి చేసేటప్పుడు
విశ్వాసి గుర్తుపెట్టుకోవాలి, తన చేతిలో ఏమీ లేదని గుర్తెరగాలి. ఆమేన్. తొలకరి వర్షం పడింది, విత్తనం విత్తా. కడవరి వర్షం వచ్చేంత వరకు నీ చేతితో నీవేమీ చేయలేవు. చెప్పాలి, మన చేతులతో మనమేమీ, మన ప్రయాస ఏమీ పనికి. వర్షం ఇచ్చే దేవుని వైపే నీ చూపు ఉండాలి. అనగా నీ దగ్గర ఏమీ లేదని నిన్ను నీవేం చేయాలో తెలుసా? తగ్గించుకోవాలి. వర్షం కొరకు రైతు ఎలా కనిపెడతాడో, దేవుని ప్రతిఫలము కొరకు, దేవుని ప్రత్యక్షత కొరకు దేవుని బిడ్డను అలాగూ కనిపెట్టాడు. అదే యాకోబు భక్తుడు అంటాడు, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షము సమకూడు వరకు భూఫలము కొరకు ఓపికతో కనిపెడతాడు. ఒకవేళ ఈ లోపు ఏమన్నా చేద్దామంటే ఇతని చేతిలో ఏమీ అని తనను తాను ఏం చేయాలి? తగ్గించుకోవాలి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనం, తనను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకొనివాడు. ఎంత గొప్ప! వ్యవసాయం కొరకు వ్యవసాయకుడు లేక భూఫలమును కొరకు ఎదురు చూసే వ్యక్తి ఎలా ఆకాశము తట్టు కన్నులెత్తుతాడు, నువ్వు నేను ఆ రీతిగానే ప్రభు వైపు కన్నులెత్తుదా. 55వ కీర్తన 22వ చరణం, 55:22. నీ భారము, అందరూ చదవండి ఆ మాట, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను. పెద్ద భారం, వర్షం కావాలి, నీకు సాధ్యమైందా? కురిపించటము నీకు సాధ్యము? ఆ భారము ప్రభువు మీద. ఇక్కడ వ్యవసాయదారుడు వర్షము, నీకొచ్చే శ్రమ కావచ్చు, నీకొచ్చే శోధన కావచ్చు, ఆ భారాన్ని ఏం చేయాలి? నీవు యెహోవా మీద మోపుము. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొను. 4వ మాట చూడండి, ఈ భూఫలము విలువైనదిగా రైతు గుర్తిస్తాడు. దేవుడు చేసే సహాయం కూడా విలువైనదిగా నీవేం చేయాలి? గుర్తించాలి. మానవులు చేసే సహాయం విలువైనది కాదండి. దేవుడు చేసే సహాయం చాలా విలువైనది. దాని కొరకు ఆయన వైపే చూస్తూ విలువైన భూఫలము కొరకు రైతు ఎలా ఎదురు చూస్తాడో అలా ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం. వాక్యం చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాల ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. ఇక మీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు, దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండదు. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేస్తారు. ప్రభు మీద నీ భారం వేసి ఆయన వైపు చూస్తావు. ఒక తల్లికి 2 కుమార్తెలట. తల్లిదండ్రులు 2 పెద్దమ్మాయి కాడికి వెళ్ళారు చూడటానికి. వెళితే ఆ అమ్మాయి తల్లిదండ్రులు రాగానే సంతోషపడి చక్కగా భోజనాలన్నీ సిద్ధపరచుకొని
కుటుంబ ప్రార్థన కూర్చున్నారంట. ఆమె మీరు ఎవరన్నా మీ అమ్మా నాన్న వస్తే కుటుంబ ప్రార్థన పెట్టుకురా, ఆనందంలో అది మర్చిపోయా. కుటుంబ ప్రార్థన పెట్టుకోగానే కుమార్తె చెప్పిందంట, నాన్న అమ్మా పొలం వేసాము, బాగా ఖర్చు పెట్టి దున్నిచ్చి మంచి విత్తనాలు తెచ్చి పొలము విత్తనము విత్తాము, వర్షము లేదు. ప్రార్థన చేయండి. తల్లిదండ్రుల మీద బిడ్డలకు ఆశలు ఉంటాయి. తల్లిదండ్రులు బాగా ప్రార్థన చేసేది బిడ్డలకి ఎంతో ఆశ. అలా కుటుంబ ప్రార్థనలు చెప్పి బాగా ఏడ్చి తల్లి తండ్రి కుమార్తె ప్రార్థన చేస్తారు. ఏమని చేశారు తెలుసా? తల్లిదండ్రులు, అయ్యా బిడ్డ విత్తనాలు ఇచ్చిందయ్యా, వర్షం ఇచ్చేది నీవే, వర్షం ఇవ్వకపోతే నష్టపోతాను. బాగా ప్రార్థన చేశారు. చెప్పాలి 2 దినాలాగి చిన్న కుమార్తె కాడికి వెళ్ళారు. వెళ్ళేసరికి వాళ్ళు కూడా సాయంకాలం కుటుంబ ప్రార్థన పెట్టుకొని, నాన్న ఈరోజే వరి పైరు కోశారు, భూమి మీద ఓదెలు ఉన్నాయి, 2 రోజులు వర్షం రాకుండా చెప్పాలి. తండ్రికి తల్లికి 2 కుమార్తెలు చెప్పాలి. ఒకటే కాదా? అవసరాలు మాత్రం వేరుగా ఉన్నాయి. పెద్దమ్మాయికి ఏం కావాలి? చిన్నమ్మాయికి ఏం కావాలి? వర్షము పడకూడదు. తల్లిదండ్రి ప్రార్థన చేశారట, ప్రభువా నీకు సమస్తము చెప్పాలి, సమస్తము అని తండ్రి ప్రార్థన చేశాడంట. ఏమో తెలుసా? ఐగుప్తు రాజ్యములో నీ ప్రజలైన ఇశ్రాయేలు కలిసి ఉన్నారు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచాలి. ఎలా ఉన్నారు? కలిసి ఉన్నారు. ఆ రాత్రి నీవు సింహాసనం భూమి మీదకి వచ్చి, దేవా ఐగుప్తులు మొత్తం సంచరిస్తే జాగ్రత్తగానండి, ఐగుప్తీయుల ఇళ్లలో ప్రథమ ఫలము చనిపోయారు, కానీ ఇశ్రాయేలీయుల ఇళ్లలో ఒక్క శవము కూడా. ఊరదే, గుర్తుపెట్టుకోవాలి. ఊరు, వాతావరణము కూడా అదే, రోజు కూడా అదే. కానీ ఎవరికి ఏమి చేయాలో దానిని మాత్రమే దేవుడు. వాక్యములో రాయబడింది, ఉదయము లేవగానే శవము లేని ఇల్లు ఐగుప్తీయులలో ఒకటి కూడా. ఎంత గొప్ప దేవుడు! శవము లేని ఇల్లు ఐగుప్తీయులలో ఒకటి కూడా లేదు. ఫరో మొదలుకొని, అంటే రాజు మొదలుకొని దాసుని వరకు ప్రతి ఇంటిలో ప్రథమ ఫలము ఏమైంది? చచ్చిపోయింది. చెప్పండి, ఏమైంది? ఈ ఐగుప్తీయులంట పక్కనున్న ఇశ్రాయేలీయుల ఇళ్లలో తొంగి చూస్తే ఒక్క శవము కూడా. అయ్యా ఆ కుమార్తెకు వర్షం ఇయ్యి, ఈ కుమార్తె భూమి మీద వర్షాన్ని ఆపు. చప్పట్లు కొట్టి ఉదయాన్నే ఆ కుమార్తె ఫోన్ చేస్తుందంట, పెద్ద కుమార్తె, నాన్న మీరు అలా వెళ్ళారో లేదో, సమృద్ధి అయిన వర్షాన్ని దేవుడు ఇచ్చాడు. 3 దినాలుండి ఈ తల్లిదండ్రులు అలా పెద్ద కుమార్తె కాడికి వెళితే, అప్పుడు ఈ ఓదెలన్నీ కట్టలు కట్టి ఇంట్లో చేర్చుకున్నాక వీళ్ళకు కూడా వర్షము. మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? నీ ఇంటి మీద ఈగ కూడా వాలనివ్వడు. నీ శత్రువు ఇంటి మీద ఏమైనా కార్యాన్ని చెప్పాలి చెయ్యగలిగిన. యెషయా గ్రంథం 54వ అధ్యాయం చెప్పాలి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 15వ వచనం. 15వ వచనం.
జనులు గుంపు కూడినను వారు అసలు నా వలన కూడరు. నీకు విరోధముగా గుంపు కూడు వారు నీ పక్షపు వారు అవుదురు. చూసారా దేవుడు ఎంత అద్భుత కార్యం అండి, ఎంత అద్భుత కార్యం. మీకు ఎందుకు కలగడం లేదు? మా జీవితాల్లో కూడా దేవుడు అంటే అద్భుత కార్యం జరిగించాలి. ఆమె పట్టుదల తండ్రి ప్రార్థన చూడాలి. ఇదేందమ్మా నువ్వు ఆమెమో వర్షం కావాలంటుండా, చెప్పండి, నువ్వేమో వద్దంటే నేనేం చేసాం దానికి అని అనలా. వాళ్ళకు వర్షము నీకు వద్దు, మాకెందుకు గోళ అని అనలా. ప్రభువుకు సమస్తము చెప్పాలి. సత్యమే. ఎవరికి ఇవ్వగలడో ఇవ్వగలడు, ఎవరిని తగ్గించగలడో తగ్గించు. వర్షం ఇచ్చాడు, చెప్పాలి ఏం చేశాడు? వర్షం లేకుండా చేశాడు. కాబట్టి మనం మన భారం ప్రభు మీదేసి ప్రభు వైపే చూడాలి. అందుకనే ఈ మధ్య ఒక గొప్ప దైవజనుడు నాతో మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నేను నా బైబిల్ అలా పెట్టుకుంటా, బైబిల్ ఎదురుగా పెట్టుకొని ఒక వాక్యం చదువుతాను, ఆ వాక్యాన్ని బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన. నేను కళ్ళు మూసుకోలేను, ఎదురుగా నాకేం కనపడాలి? వాక్యం కనపడాలి. వాక్యం చదువుకుంటూ ప్రభు సన్నిధిలో ఏం చేస్తా? అలా ప్రార్థన చేసినప్పుడు నా దేవుడు నా ప్రార్థన ఆలకించి మరొక వాక్యము ద్వారా నాతో మాట్లాడతా. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, వాక్యం ఎత్తి ప్రార్థన చేయాలి. ఆమేన్, ఆమేన్. వాక్యం నీకు గుర్తు రాకపోతే నీ ప్రార్థనకు స్పీడుగా జవాబు. ఇప్పుడు చూడండి, యెషయా 54:15 ఏం చెప్పాడు ప్రభు? గుంపు కూడినను శత్రువులు నా వలన కూడరు, నీకు విరోధముగా గుంపు కూడు వారు నీ వైపే తిరుగుతారు. నీ పక్షపు వారు అవుతారంటే అర్థమైంది? నీ వైపే. నీ వైపు దేవుడు తిరిగినప్పుడు ఈ భూమి మీద ఏ శక్తి నిన్నేమీ చేయలేదు. ఫరో అన్నాడట, ఎంత విచిత్రం, ఒకవేళ ఐగుప్తీయులలో పశువులు పిల్లలు లేకుండా పశువులు ఉన్నాయనుకో, పశువుల యొక్క ప్రథమ సంతానం కూడా ఏమైంది? చనిపోయింది. ఇలా దేవుడు గొప్ప దేవుడమ్మో, మీరు వెళ్ళండి, మీ దేవుడిని ఆరాధన చేసుకో. దేవుడు మన పక్షాన తిరుగుతాడు అవసరమైతే. సహిస్తున్నావా? ఎంతకాలమయ్యా, ఎంతకాలమయ్యా, ఎంతకాలమైనా సహించు, కడవరి వర్షం ఇచ్చేది నీ దేవుడే. ఆమేన్. ఒకవేళ నువ్వు సహించలేక ఏమైనా నీ చేతులు ఉందేమో, నీ వర్షాన్ని మాత్రం నీవు దించలే. తొలకరి వర్షము, కడవరి వర్షము కొరకు రైతు ఎలా కనిపెట్టి ఉన్నాడు, నువ్వు నేను ప్రభువు నిన్ను దర్శించే వరకు. ఆమేన్. ఒక ఆయన చెప్తాంటాడు, అబ్రహాం ఎన్ని పెళ్ళిళ్ళు చేశాడో, ఎన్ని పెళ్ళిళ్ళకు హాజరయ్యాడో కదా, ఎన్ని పెళ్ళిళ్ళకు హాజరయ్యాడో. పెళ్ళికి వెళ్ళిన చోటల్లా అరే వీళ్ళకు పిల్లలు పుడుతుంటే మనకేమో పిల్లలు లేరే అని ఎంత బాధపడి ఉంటాడో. 25 ఏళ్ళ బాధ అనుభవించాడు. తొదకు దేవుడు వారి నోట నవ్వు పుట్టించాడు. నవ్వు ఇస్సాకంటే అర్థం ఏంటో తెలుసా? నవ్వు. కాబట్టి నీ జీవితంలో ఒకవేళ కడవరి వర్షం ఆలస్యమైందేమో, కడవరి వర్షం ఆలస్యం అవుతుందేమో,
భయపడమాక. నువ్వు విత్తనము ఎత్తిన సంగతి దేవునికి బాగా తెలుసు. ఒక మాట చూద్దాం, చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి చదవండి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము. 7 నక్షత్రములు కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను. మూడవ వచనం, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం భారము భరించి అలయలేదనియు కూడా నేను. నువ్వు అనుకుంటున్నావు నీ ఇంట్లో వచ్చే ఇబ్బందులు ఎవరికి తెలియదు, దేవుడు కూడా ఇంకా ఏమి చేయటం లేదే అనుకుంటున్నా. దేవుడు ఎప్పుడు చేస్తాడో తెలుసు, ప్రతిదానికి చెప్పాలి సమయం. ప్రతిదానికి సమయం, చక్కగా దాని సమయంలో జరుగునట్లు ఆయన సిద్ధపరిచాడు. ఈ ప్రసంగి 3:11 కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆయా సమయాల్లో ఏం జరగాలనేది దేవుడు చక్కగా నిర్ణయించాడు, అప్పుడే జరుగుతాయి. కాబట్టి నీ కష్టం తెలియదు అనుకోమాక దేవునికి. నీ కష్టం బాగా తెలుసు, నీ సహనం కూడా ఆయనకు బాగా తెలుసు. నువ్వు అలిసిపోతున్నావని కూడా దేవునికి బాగా తెలుసు. అందుకనే నీవు అలిసిపోయి అలా పడుకున్నావు అనుకో, అంటే నువ్వు ఏడ్చి దుఃఖించి అలిసిపోయి పడుకున్నావు అనుకో, మనం ఆరాధించే దేవుడు నీ దగ్గరికి వచ్చి నేను తట్టి చెప్పాలి లేపుతా. బైబిల్లో చూస్తా, ఏలియా యెజబెల్ అనే రాణి చంపుతాను అనగానే భయపడిపోయి అడవిలోకి పోయి పదరీ వృక్షము కింద ప్రార్థన చేసి ఏడ్చి ఏమయ్యాడు, అలిసి. బైబిల్ ఏ రాయబడింది తెలుసా, దేవదూత వచ్చి అతనిని ముట్టి, ఎందుకు నిన్ను ముట్టి కూడా లేపుతుంది. నీవు ఆయన మీద నీ భారం వేసి ఆయన వైపే నీ కన్నులు ఎంత. చూడండి, మరొక వాక్యం మనం చూద్దాం. యాకోబు రాసిన పత్రికలు మనం ధ్యానిస్తున్నాం కదా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే ఈ దేహముతో జరిగించిన వాటి ప్రతిఫలము పొందడానికి మనమందరం యేసయ్య న్యాయపీఠము ఎదుట నిలబడతాం. అప్పుడు ఆయన లెక్క తీస్తాడు. ఏమేమి లెక్కలు తీస్తాడని చెప్పుకున్నా, గుర్తుందా? ఏమేమి లెక్క తీస్తాడమ్మా? మాకేం తెలుసు అయ్యా, నువ్వే మళ్ళా చెప్పంట. నీ నోటి మాట లెక్కలు తీస్తాడు. చెప్పాను, నీ అడుగుల లెక్కలు తీస్తాడు, నీ క్రియల లెక్కలు తీస్తాడు. ఆయన రాసే రాత ఎవడికి కనబడకపోవచ్చు, ఎవడికి అర్థము కాకపోవచ్చు. జాగ్రత్తగా మనము ఆ ఫలము కొరకు కనిపెట్టాలి. తర్వాత వాక్యం చూడండి, యోబు గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో ఆయన నన్ను చంపినను ఇంకెక్కడ చచ్చిపోతే కనిపెట్టే. ఎంత నిరీక్షణ యోబు గారికమ్మా. ఇదిగో
ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకే. నీకుందా ఏ నిరీక్షణ? నీకుందా? చౌదరి పురుషోత్తం గారి చరిత్ర చదివినప్పుడు ఎంత ఆశ్చర్యం వేసిందంటే, నేను చౌదరి పురుషోత్తం అంటే చౌదరి అంటే కమ్మోళ్ళు ఇక్కడ వాళ్ళు లేవు అనుకున్నా. కాదండి, ఆయన పశ్చిమ బెంగాల్లో బ్రాహ్మణుడు. ఇల్లు వదిలిపెట్టి లోకమంతా తిరిగి యేసయ్యను ప్రకటిస్తూ మంచి మంచి పాటలు రాసి ప్రభువును మహిమపోస్తూ ఒకరోజు ఇంటికి వెళ్ళాడంట. ఆకలి అవుతుంది. ఇంటికి వెళ్ళేసరికి చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళ అమ్మ నాన్న ఎవరు లేరు. ఇంటికి వెళ్ళగానే భార్య గుర్తుపడద్ది. భర్త పడుతుందా పట్టదా? కొడుకొరక పెట్టేది తెలుసు నీకు కదమ్మా. అన్ని భార్య భర్త విషయాలన్నీ గుర్తుపెట్టుకో. ఇతను ఇన్ని సంవత్సరాలకు వచ్చరికి ఎవరు గుర్తుపట్టలేదట, కానీ భార్య అమ్మ కొంచెం అన్నం పెట్టండి, ఆకలి అవుతుంది అని అడిగితే, వినండి, పేడ ఉంటుందమ్మా, పేడ, ఆ పేడ మీద తెచ్చి పులిహార వేసిందంట. ఎక్కడ? ప్లేట్లో కాదు, లేక ఆకులో కాదు, ఎక్కడ? ఇంటి ముందు పేడ ఉంటే ఆ పేడ మీద పులిహార వేసి తీసుకొని తినమా. నువ్వు అంత అంటరాని వాళ్ళ దేవుణ్ణి వెంబడించావు కదా, అంటరాని వాళ్ళకు మేము పెట్టేది ఇలానే, నువ్వు తిను. సోదరి పురుషోత్తం గారు దాని వైపు చూసి తినకుండా దేవుణ్ణి స్తుతిస్తూ విని తిరిగి వచ్చాడని చప్పట్లు కొట్టి. అక్కడ ఒక పాట కూడా వ్రాశాడంట. యెహోవా మా తండ్రి కాడ యేసుండు మాయన్న కాడ అని కూర్చొని ఒక చెట్టు కింద పాట రాసి, యెహోవా ఎవరు? నాకు తండ్రి, యేసయ్య నాకు అన్న. ఈ పేడ మీద తినాల్సిన అవసరం నాకు. నిజంగా మనకంటే ఎన్ని కష్టాలు పడ్డారో చూడండి దేవుని పిల్లలు. ఇట్టి కష్టాలు మన జీవితాల్లో మనకు లేవు. అలాంటి పరిస్థితుల్లో కూడా వెనుదిరిగిన వాడు ఫలము కొరకే కనిపెట్టాడు. 7వ మాట చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనకంటే ముందున్న ప్రవక్తలను మాదిరిగా పెట్టుకోవాలి. ఎవరిని? ప్రవక్తలను, భక్తిపరులను, దేవుని బిడ్డలను ఏం చేయాలి? మనము మాదిరిగా వచ్చు. చూడండి, అదే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10-11 వచ్చిన. సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు, ఓపికకు మాదిరిగా పెట్టుకోవాలి. సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాం కదా. మీరు యోబు యొక్క సహనమును గురించి విన్నారు కదా. యోబు గారి చరిత్ర ఎన్నిసార్లు విన్నామో మనం. అమ్మ, ఎన్నిసార్లు వినుంటాం? చాలా మార్లు. ఆయనను మనకు మాదిరిగా ఉంచుకోవాలి. ఎవరు నీకు మాదిరి? యోబుగా. ఎవరు నీకు మాదిరి? పేతురుగా. ఎవరు నీకు మాదిరి? అపోస్తుడైన పౌలుగా. వీళ్ళను నీకు మాదిరిగా ఉంచుకో. సహిస్తే యోబు ఎంత నష్టపోయాడో దానికి 2 అంతలు మేలును పొందు. ఏమి కోల్పోయాడో దానికి 2 అంతల ఆశీర్వాదము పొందుకున్నాడు. కాబట్టి మనం ప్రభువు రాకడ వరకు, ఇప్పుడు చదవండి 5వ అధ్యాయం 7వ వచనం, సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండు. చూడుడి,
వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో కాచుకుంటాడు. ఆ ఫలము వచ్చినప్పుడు ఎంతో సంతోషిస్తాం. మనకు కూడా ప్రభువును చూసే ఆ క్షణం ఉందే, ఎంత సంతోషమో. ప్రభువును చూసినప్పుడు ఎంత సంతోషం వచ్చిందో తెలుసా? చదవండి, ఆ మాట ఉంది ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 16వ వచనం. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలయనగా ఆ సింహాసన మధ్యమండు గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును. అప్పటి వరకు నువ్వు నేను ఈ విశ్వాస యాత్ర వెనుదిరిగి చూడకుండా ప్రభువును మహిమపరచుదుముగాక. అతి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకో.